పోయిన వారం మనం విన్న మాటల్లో యెషయా గ్రంథము, అలాగే యాకోబు పత్రికలో 41వ అధ్యాయం యెషయా గ్రంథంలోని, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చివరి వచనంలోని, యెహోషువ గ్రంథంలోని 2వ అధ్యాయంలోని మనం విన్న మాటలు ఏమిటంటే క్రియలు ఉండాలి, వట్టి మాటలే కాదు అనే మాటలు మనం విన్నాం. దానికి సంబంధించి ఈరోజు మరొక మాట చదువుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మనుషుడిగా ఉన్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన ఇది. శిష్యులు ప్రభువారిని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు ప్రభువారు జవాబు చెప్పిన మాట 3వ వచనం. 1-2 వచనముల్లో వారు నడుచుకుని వెళ్ళిపోతుండగా, మార్గాన వెళ్తుండగా వారికి ఒక పుట్టి గుడ్డివాడు కనిపించారు. శిష్యులు ఆ ప్రభువారి దగ్గర నుంచి ఏదైనా తెలుసుకోవాలి అనే ఆలోచనతో ఆ గుడ్డివాడిని చూపించి అడుగుతున్నారు, ప్రభువా ఏంటిది? ఈ పుట్టి గుడ్డివాడి విషయంలో మేము నేర్చుకోవాల్సింది ఏముంది, మేము నేర్చుకుంటాము అని ఉద్దేశంతో ప్రశ్న వేశారు. వాదించాలని కాదు, నేర్చుకోవాలని అడిగారు ప్రశ్న. వాదించాలని కొంతమంది ప్రశ్నలు వేస్తారు. వారి దగ్గర ఏమీ చెప్పకూడదు, చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. వాదించాలని అడిగిన వాళ్ళకి ఏమి చెప్పకూడదు, చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నేర్చుకోవాలని అడిగిన వారికి మాత్రం ఎంతైనా చెప్పాలి, ఎన్ని గంటలైనా చెప్పాలి. అప్పుడు వాడు నేర్చుకోగలుగుతాడు. దేవునికి స్తోత్రం. శిష్యులు ప్రభువారిని అడుగుతున్నారు నేర్చుకోవాలనే, తెలుసుకోవాలనే. ఒక మానవ జీవితంలో ఎదురవుతున్న అనేకమైన సుఖదుఖాలు ఉన్నాయి. ఈ సుఖదుఖాలు చాలాసార్లు అర్థం కాని విధంగా ఉంటున్నాయి. ఎంత మంచివారిగా మనం ఉన్నా దుఃఖం ఎదురవుతుంది, ఎంత చెడ్డవారిగా ఉన్నా వారికి సుఖం కలుగుతున్నట్లుగా ఉంటుంది. ఇది మానవులకు అర్థం కాలేని పరిస్థితి. ఇది అర్థం కావట్లేదు ఇప్పటికీ కూడా. ఎన్ని సంవత్సరాల నుంచి భూమి మీద మనుషులు పుట్టి పెరుగుతున్నా అర్థం కావట్లేదు మనుషులకి. చెడ్డవాడిగా ఉన్నవాడికి సుఖం కనిపిస్తున్నట్టుంది, మంచివాడిగా ఉన్నవాడికి దుఃఖం కనిపిస్తున్నట్లుగా ఉంది. అంతే, జరగట్లేదు అనిపిస్తుంది. అందుకోసం శిష్యులు అడిగారు, ఈ పుట్టి గుడ్డివాడి విషయం మేము నేర్చుకోవాలనుకుంటున్నాం, తెలుసుకోవాలనుకుంటున్నాం. వీడు ఇలాగా గుడ్డివాడిగా పుట్టాడు, మరి తల్లి గర్భంలోంచి ఇలా పుట్టాడు కదా, మరి వీరు తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల లేకపోతే ఈడు పాపం చేయడం వల్ల అని అడిగాడు. మనిషి పుట్టకముందు ఎలా పాపం చేస్తాడు అయినా తెలుసుకోవడానికి అడిగారు. ఎందుకంటే ప్రభువారు ఎక్కువగా చాలా చోట్ల పాపం కోసం చెప్తున్నారు, చాలా చోట్ల చెప్పారు. అందుకే వీరికి అర్థం కాలేదు. ఈ పాపం విషయంలో అర్థం కాలేదు కాబట్టి ఈ గుడ్డోడు పాపం చేశాడా, లేకపోతే వీరిని కన్న తల్లిదండ్రులు పాపం చేశారా అంటే, గుడ్డివాడైతే మాత్రం పాపం చేసినవాడు మాత్రం కాదు. ఎందుకంటే మనుషుడు భూమి మీద పుట్టిన తర్వాత చేస్తున్నాడు, పాపమైన పుణ్యమైన. పుట్టిన తర్వాతే పాపమైన పుణ్యమైన. పుట్టకముందు ఎలా చేస్తాడు పాపం పుణ్యం? కాబట్టి గుడ్డివాడిదైతే మాత్రం పాపం పుణ్యం లెక్కలేదు. ఆయనతో అసలు ఈ పాపం పుణ్యానికి సంబంధమే లేదు ఆ మనుషులకి. ఇకపోతే తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులకి దీనివల్ల ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తే తల్లిదండ్రులకైతే మాత్రం సంబంధం ఉంటుంది. ఇక్కడ ఈ సందర్భంలో ప్రభువారు ఆ విషయాన్ని ఎత్తలేదు. అసలు తల్లిదండ్రులకి సంబంధం ఉంటుందనే విషయాన్ని ఎత్తలేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే దేవుని క్రియలు ఎలాగుంటాయి అనేది తెలుసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఈ సందర్భంలో కాకుండా మిగిలిన సందర్భాల్లో తల్లిదండ్రులకి సంబంధం ఉండదని మాత్రం కాదు, తల్లిదండ్రులకి సంబంధం ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు జీవితాలు తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటాయి.
పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటాయి. వారి తల్లిదండ్రుల యొక్క బాధ్యత మీద ఆధారపడి ఉంటుంది. తల్లిదండ్రులు కష్టపడిన కష్టం మీద ఆధారపడి ఉంటుంది పిల్లల భవిష్యత్తు. 3-4 తరాల వరకు పాపం వెంటాడుతుందని ముందే ఉంది బైబిల్లో. ఒక మనిషి చేసిన పాపం 3-4 తరాల వరకు వెంటాడుతుందని ఉంటుంది. అందుకే తల్లిదండ్రులైన వారు పెళ్ళిళ్ళు చేసుకోవడం గొప్ప కాదు, సంతోషం కాదు, సరదా కాదు. పెళ్ళి చేసుకున్న తర్వాత మీ యొక్క నడవడికలన్నీ మీ పిల్లల్లో ఫలితాలు చూస్తారు. కాయల్లాగా, పళ్ళులాగా ఫలాలు చూస్తారు మీ పిల్లల్లో. అది చూడాలనుకుంటే జాగ్రత్తగా బ్రతకండి తల్లిదండ్రులు. ప్రభువారు ఇక్కడ తల్లిదండ్రుల కోసం చెప్పట్లేదు, దేవుడు తన క్రియల కోసం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, వీడైనా వీడిని కన్నవారైనా పాపము చేయలేదు కానీ మరి వీడెందుకు ఇలా పుట్టాడు? మరి ఆడు పాపం చేయలేదు, వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేయలేదు అంటే మరి వీడెందుకు ఇలా పుట్టాడు అంటే ఇప్పుడు మూడో రకం అన్నమాట. ఇప్పుడు పిల్లలు తప్పు చేయలేదు, తల్లిదండ్రులు తప్పు చేయలేదు, కానీ కష్టాల్లో ఉన్నారు కొంతమంది. మూడో రకం ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంటుంది. కానీ మనం గ్రహించలేకపోతున్నాం, మనం కనిపెట్టలేకపోతున్నాం, మనం తెలుసుకోలేక కంగారు పడిపోతున్నాం, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటున్నాం. తెలుసుకోవాలి అంటే అది పూర్తిగా దేవుడికి వదిలేయాలి. తెలుసుకోవాలంటే పూర్తిగా దేవుడికి వదిలేయాలి, దేవుడి నిర్ణయానికి వదిలేయాలి. దేవుడు ఎలాంటి ఫలితం ఇస్తాడా అని దేవుడికి వదిలేయాలి ఆ ఫలితాన్ని. అంతేగాని మనమే తొందరగా మార్కులు వేసేస్తున్నాం, మనమే తొందరగా పేపర్లు కరెక్షన్ చేసేసి తప్పులు దిద్దేసి మార్కులు వేసేస్తున్నాం మన జీవితాల మీద. అందుకే మనం తొందరపడి మన జీవితాల విషయంలో మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే మూడో రకం కూడా ఉందని చెప్తున్నాడు ప్రభువారు. దేవుడికి మహిమ కలిగేలాగా ఆయన క్రియలు ఉంటాయి. కొన్ని ఆయన క్రియలు ఉంటాయి, ఆయన కొన్ని పనులు చేస్తాడు దేవుడికి మహిమ కలగడానికి. అలా కాకుండా మనం చేసామనుకోండి అన్న, అప్పుడు ఎవరికి మహిమ వస్తుంది? మనకు వస్తుంది, తల్లిదండ్రులకు వస్తుంది. అందుకే అన్నీ మన నిర్ణయాల మీద మనం తొందరపడి అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు. అన్నీ మనకు మనమే ఏడ్చేసి, మనకు మనమే దుఃఖపడిపోయి, మనకు మనమే సంతోషపడిపోయి ఇలాంటి పనులు చేయకూడదు. మనకు మనమే సంతోషపడిపోకూడదు మనం చేసిన పనుల వల్ల, మనకు మనమే దుఃఖపడిపోకూడదు మనం చేసిన పనుల వల్ల. దుఃఖాన్నైనా సంతోషాన్నైనా దిగమింగుకుంటూ గడపాలంటారు అదే మానవ జీవితం అంటారు. మానవ జీవితం అంటే సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, రెండింటిని దిగమింగుకొని బ్రతకాలి. అప్పుడే మనిషి అవుతాం మనం. ఈ రెండు మనకి ఏదో వచ్చేసినా, ఈ రెండింటిలో మనకి ఏది వచ్చేసినా, సుఖం ఎక్కువ వచ్చేసినా దుఃఖం ఎక్కువ వచ్చేసినా మనం తట్టుకోలేకపోతున్నారు మనుషులు. అందువల్లే నష్టాలు జరుగుతున్నాయి. సుఖం ఎక్కువ వచ్చేసినా దుఃఖం ఎక్కువ వచ్చేసినా వెంటనే నిర్ణయాలు తీసుకొని వెంటనే ఏదో చేసేస్తున్నాం. వస్తే మంచి పేరు వచ్చేస్తుంది, లేదంటే చెడ్డ పేరు వచ్చేస్తుంది మనుషులు వాళ్ళు జరిగితే. మానవుడు ఎప్పుడూ నిమిత్త మాత్రుడే, నీటి పొడుగు వంటి వాడే. ఒకవేళ మానవుడికి మంచి పేరు వచ్చేసిందే అనుకో, అది ఎంతసేపు ఉండదు, ఎన్ని రోజులు ఉండదు, ఎంతో కాలం ఉండదు మానవుడికి మంచి పేరు వచ్చేస్తే. కానీ మానవులపైన మనకు మంచి పేరు వచ్చేయాలని పాకులాడుతున్నాం. అది ఎన్ని రోజుల్లో ఉండదు మంచి పేరు వచ్చేసిన. అలాగే చెడ్డ పేరు వచ్చేసిన ఎన్ని రోజుల్లో ఉండదు. భరించండి, దీన్ని భరించాలి, దాన్ని భరించాలి, మౌనంగా ఉండాలి, దేవుడికి వదిలేయండి.
ఏదైనా దేవుడికి వదిలేయండి. దేవుడికి వదిలేస్తే దేవుని పనులు ఎలాగుంటాయో అప్పుడు చూడగలుగుతాం మనం. దేవునికి స్తోత్రం. దేవుడి పనులు ఎలాగుంటాయో చూడగలుగుతాం. దేవుడికి వదిలేకుండా అన్నీ మనమే చేసేద్దాం అనుకుంటే ఇక దేవుడు కలగజేసుకోడు మన జీవితంలో. దేవుడు మన జీవితంలో కలగజేసుకోడు. దేవుడు మనకేమి చేయడానికి ముందుకు రాడు. ఎందుకంటే అన్నీ మనమే చేసేసుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, సుఖమవని దుఃఖమవని కంట్రోల్గా ఉండండి, సహించుకుంటూ ఉండండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. గుడ్డివాడు పాపం చేయలేదు, తల్లిదండ్రులు పాపం చేయలేదు. అంటే కొడుకు పాపం చేయలేదు, తల్లిదండ్రులు పాపం చేయలేదు. కానీ కష్టాన్ని అనుభవిస్తున్నారు ఆ కుటుంబం. కష్టాన్ని అనుభవిస్తున్నారు ఆ కుటుంబం. ఇలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి లోకంలో. చెడ్డవారేమి కాదు, కానీ కష్టాన్ని అనుభవిస్తుంటారు. అలాగని తొందరపడిపోకండి. దేవుడికి విడిచిపెట్టండి. ప్రభువా, నీకు తెలుసు కదా నేనేం చేస్తున్నాను, నా గుణం ఎలాంటిదో, నా క్రియలు ఎలాంటివో నీకు తెలుసు కదా అని ప్రభుతో చెప్పుకొని ప్రభువుకు వదలండి. మనుషులతో చెప్పుకోవద్దు. మీ కష్టాన్ని, మీ సుఖాన్ని మనుషులతో చెప్పుకోవద్దు. సృష్టికర్త అయిన దేవుడు, శక్తిగల దేవుడు ఉన్నాడు, మహిమగల దేవుడు ఉన్నాడు. ఆ ప్రభువుకు చెప్పుకోండి. ఆ ప్రభువుకు విడిచిపెట్టియండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఎందుకు అంటే తల్లి గర్భంలోంచి పుట్టి గుడ్డివాడిగా పుట్టిన వాడిని శిష్యులు చూపించి అడుగుతుంటే అప్పుడు వారు నేర్చుకోవాలని, వారు తెలుసుకోవాలని ప్రభువారు ఏం చేశారంటే ప్రియులరా ఆ శిష్యులకు అర్థమయ్యే మాట చెప్తున్నాడు. వీడైనా వీని కన్నవారైనా పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. ఒప్పుకుంటారా? ఎవరైనా ఇష్టపడతారా? ప్రభువా, నన్ను కూడా వాడుకో. దేనికి? నీ క్రియలు ఈ లోకములో బయలుపడడానికి వాడుకో. అంటే నిందలు భరించాలి, అవమానాలు భరించాలి, కష్టాలు భరించాలి. భరించగలరా? భరించగలిగితేనే అప్పచెప్పుకోండి. నన్ను కూడా వాడుకో. నీ క్రియలు ఈ లోకంలో ప్రజలకు తెలియడానికి అంటే అప్పుడు దేవుడు నిన్ను వాడుకొని ఈ లోకంలో ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క శక్తిని మిగిలిన అనేక ప్రజలకు అర్థమయ్యేలాగా నీ దేహాన్నో, నీ మనసునో, నీ కుటుంబాన్నో వాడుకోగలుగుతాడు. మాకు అవన్నీ వద్దు బాబు, మాకు ఎప్పుడు సుఖమే ఉండాలి, మాకు ఎప్పుడు సుఖమే ఉండాలనుకున్నా నువ్వు కోరుకున్నా జరగదు. అది మాకు ఎప్పుడు సుఖమే ఉండాలనుకుని నువ్వు కోరుకున్నా జరగదు. ఏ మానవుడికి ఎప్పుడు సుఖం జరగదు. కాబట్టి మనం కోరుకున్న సుఖం జరగదు. కాబట్టి అలాగే అయిపోయి బదులు దేవుడికి అప్పచెప్పుకోవడం ఎంతో మంచిది. ఇప్పుడు ఎప్పుడు నాకు సుఖమే కావాలి, సుఖమే కావాలని ఒకవేళ ప్రార్థన చేసేసిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసేసిన సుఖం అయితే మాత్రం కలగదు. మరి అలాగ ప్రార్థన చేసి నష్టపోయి మోసపోయే బదులు ప్రభువా, నీ క్రియలు నా ఎడల కూడా ఈ లోకాన్ని బయలుపరచండి, నేను భరిస్తాను అంటే మంచిదేమో కదా. అంటే మంచిదేమో కదా. ఉపవాసం ఉండిపోయి తీర్మానం వేసేసి 4 రోజులు చర్చిలో ఉండిపోయి ప్రార్థన చేసేసి నాకు సుఖమే కావాలి, నేను భరించలేను అన్నా జరగదు. ఎందుకంటే మానవుడికి సుఖము దుఃఖము రెండూ ఉంటాయి. రెండూ పెట్టాడు దేవుడు. చలికాలం ఎండాకాలం లాగా రెండూ ఉంటాయి. నువ్వు భరించలేకపోతున్నావు, భరించకపోయినా అవి వస్తూ ఉంటాయి. నువ్వు భరించకపోయినా జ్వరం వస్తుంది, నువ్వు భరించకపోయినా జరిగేవి జరుగుతుంటాయి. దాని బదులు ప్రభువా, నీ క్రియలు నా ఎడల ఈ లోకానికి బయలుపరిచేలాగా నన్ను వాడుకో అని అంటే గనక ప్రియులారా, దేవుడు అప్పుడు మనల్ని ఆయనకు మహిమ కలిగేలా వాడుకోగలుగుతాడు. గుడ్డివాడిని వాడుకున్నాడు, చూసారా? గుడ్డివాడిని వాడుకున్నాడు. తల్లి గర్భంలో నుంచే గుడ్డివాడిగా పుట్టించాడు ఒక మానవుడిని. ఎందుకు అలా పుట్టించాడంటే ఈ 2026 సంవత్సరంలో కూడా మనం చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ 2026 సంవత్సరంలో కూడా ఇది ఎప్పుడు క్రీస్తు శకం 31వ సంవత్సరంలో జరిగింది, లేకపోతే క్రీస్తు శకం 32 సంవత్సరంలో జరిగింది సుమారుగా. క్రీస్తు శకం మొత్తానికి 40 లోపు అనుకోండి, లేకపోతే 35 సంవత్సరాల లోపు. ఎప్పుడు జరిగిందో చూడండి. ఇప్పుడు మనం 2026 సంవత్సరంలో మాట్లాడుకుంటున్నాం.
మనం చచ్చిపోయి 5 సంవత్సరాల తర్వాత మనల్ని ఎవడు గుర్తే చేసుకోడు. మనం చచ్చిపోయి 5 సంవత్సరాల తర్వాత ఏమండి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ప్రార్థన ఎడతారో ఎడితే చచ్చిపోయినందుకు, బట్టలు ఎడతారు చచ్చిపోయినందుకు, ప్రార్థన ఎడతారు, భోజనాలు ఎడతారు. ఈ ప్రతి సంవత్సరం ఎడతారేంటి? ప్రతి సంవత్సరం చచ్చిపోయిన వాడికి ఎడతాంటే బతికిన వాళ్ళకి ఇట్టుకోవద్దు భోజనాలు. చచ్చినోడికే సంవత్సరం పోలేడు, బతికినోడికో పెట్టరు. రెండు 2026 సంవత్సరాల క్రితం జరిగిన గుడ్డోడు సంగతి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం, వింటున్నాం. దేవుడి యొక్క క్రియలు ఇలా ఉంటాయి. ఒక గుడ్డివాడిని ప్రభువారు స్వస్థపరిచాడు. చూడరు అదంతా చదివితే ఆ గుడ్డివాడిని ఆ శిష్యులు చూస్తుండగానే ఆ గుడ్డివాడిని ప్రభు స్వస్థపరిచారు. ఆ గుడ్డివాడిని స్వస్థపరిచాడు. ఇంకా అదంతా మనం చదవడం అవదు. అదంతా మనకు చదివితే మళ్ళీ మనం వినాల్సిన సందర్భం వినలేము. శిష్యులు చూస్తుండగా ఆ గుడ్డివాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచాక ఈ గుడ్డివాడు ఆ తర్వాత నుంచి జనాల మధ్యలోకి వెళ్ళిపోతున్నాడు. ఇంతకుముందు గుడ్డివాడు కాబట్టి ఎక్కడో ధర మూలం కూర్చొని ఉండేవాడు, అడుక్కోవడమో ఎక్కడో ధర కూర్చోవడమో చేస్తున్నాడు. ఆ గుడ్డివాడు ఎవరో ఆ గుడ్డివాడిని పట్టించుకునేవాడు కాదు. ఆ తర్వాత ఒకరోజు ఈ గుడ్డివాడు దేవాలయంలోకి వెళ్ళాడట. దేవాలయంలోకి వెళ్తే ఆ దేవాలయంలో ఉన్న వాళ్ళందరూ ఆ గుడ్డివాడి కోసం విచిత్రంగా చూస్తున్నారు. ఏంట్రా ఆడేనా ఈ గుడ్డోడు, దారి పక్కన గుడ్డోడు ఆడేనా అంటే అందరూ ఒకళ్ళు చూసుకొని గుడ్డోడు వీడు చిన్నప్పటి నుంచి గుడ్డోడు కదా, ఎలా వచ్చాడు ఇక్కడికి అని అందరూ ఎంతగా ఆశ్చర్యంగా ఆడుతూ మాట్లాడుతున్నారు. ఒక సెలబ్రిటీ అయిపోయాడు ఆ గుడ్డోడు. చూడండి, సెలబ్రిటీ అయిపోయాడు. ఇంకా పట్నం అంతా ఆ గుడ్డోడు కోసం మాట్లాడుకుంటున్నారు. తల్లి గర్భం నుంచి గుడ్డోడుగా పుట్టాడు వీడికి ఎలాగ ఇప్పుడు కళ్ళు వచ్చాయి. పెద్దలు చిన్నలు అందరూ ఈ గుడ్డోళ్ళ కోసం మాట్లాడుకుంటున్నారు, ఇంటర్వ్యూలు చేస్తున్నారు. టీవీ ఛానల్ లేవేమో కానీ అప్పుడు ఇంటర్వ్యూలు చేస్తున్నారు అందరూ. నీకు ఎలా కళ్ళు వచ్చాయి, ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఇక అందరూ ప్రశ్నల మీద ప్రశ్నలు. ఎంతగా ఆశ్చర్యంగా పట్నం అంతా మాట్లాడుకుంటున్నారు. యెరూషలేము ఇప్పుడు ఉన్నది కదా పట్నం, యుద్ధం జరుగుతుంది కదా, ఇజ్రాయెల్ దేశం అక్కడే జరిగింది. ఇది ఇజ్రాయెల్ దేశంలో ఇదే కథ కాదు, పెట్ట కథ కాదు. రాజుకి 7 కొడుకులు వెళ్ళి 7 చేపలు తెచ్చిన కథ కాదు ఇప్పుడు నేను చెప్పేది. కథ కాదు. ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు ఉంది. ఇజ్రాయెల్ దేశం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇజ్రాయెల్ దేశం అంటే ప్రపంచానికి అన్ని దేశాలు గడగడలాడుతున్నాయి. ఆ దేశంలో జరిగింది 2026 సంవత్సరాల క్రితం. ఆ పట్టణం అంతా ఆ రోజుల్లో ఈ గుడ్డోడి కోసం గొప్పగా వింతగా ఆశ్చర్యంగా మాట్లాడుకోవడం మొదలెట్టారు. ఈ గుడ్డోడికే అర్థం అవ్వలేదు. నాకేం తెలుసు అంటున్నాడు. మనకి ఎలాగైనా బాగోలేవంటే ఎవరో ఒక ఆయన వచ్చారు, ఆయనే నన్ను బాగు చేశాడు అంటున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఆ గుడ్డోడిని పక్కనడేసి ఈ బాగు చేసినాడు ఎవరో, ఎప్పుడు బాగు చేశాడు, ఏ రోజు బాగు చేశాడు, ఎన్ని గంటలు బాగు చేశాడు, చేయొచ్చా, ఏం జరిగింది. ఇక పట్టణం అంతా ఇదే సంఘటన, ఇదే టాపిక్, ఇదే మాటలు. ఫోన్లు ఉంటే బాగున్నప్పుడు అందరూ లైకులు కొట్టేసినాం. తిండి తిప్పలు మానేసి ఇంకా ఫోన్ ముందు పెట్టుకొని అత్త కోళ్ళ దెబ్బలాడేసుకుండేలా, కూతురు తల్లి దెబ్బలాడేసుకుండే ఫోన్లు అలా చూసుకొని ఉందరు. ప్రభువు క్రియలు ప్రజలకు తెలియాలంటే మనల్ని వాడుకుంటాడు. ఆయన గాలిలో ఏ పని చేయడు. మనుషులు కనబడేలాగా మనుషులమైన మనల్ని వాడుకుంటాడు అంతే. మన గొప్ప ఏమీ లేదు, ఎవరి గొప్ప లేదు ఎక్కడ. దేవాది దేవుడు ఆయన మనుషులు వాడుకుంటాడు. ఆయన గొప్ప ప్రజలకు తెలియడానికి, ఆయన క్రియ, ఆయన పని, ఆయన పనోడతనం ఇలాగ ఉంటుంది అని ప్రజలకు తెలియడానికి వాడుకుంటాడు అంతే. ఎవరిమే గొప్ప కాదు, నేను గొప్ప కాదు, మీరైతే గొప్పలేమో నాకు తెలియదు, కానీ ఎవరిమే గొప్ప కాదు. దేవుడు ఆయన వాడుకుంటాడు. ఆయన పనులు ప్రజలకు తెలియడానికి మాత్రమే. దేనిలో కూడా మనం గర్వపడవలసిన పని అయితే మాత్రం లేదని అర్థం చేసుకోండి. చూడండి 16వ అధ్యాయము 33వ వచనం చూడండి. మీకు ఎక్కువ వాక్యాలు చూపించేస్తాను ఈరోజు. 16:33 చూడండి. యోహాను సువార్త 16:33 వచనంలో యేసయ్య చెప్పారు, మనుషులతో చెప్తున్నాడు, శ్రమ కలుగుతాది మనుషుడా,
సుఖం కలుగుతుంది అని చెప్పలేదు, శ్రమ కలుగుతుంది. అయినా ధైర్యం తెచ్చుకో. ధైర్యం తెచ్చుకుంటే ఏం జరుగుతుంది? ధైర్యం తెచ్చుకుంటే ఏం జరుగుతుంది? నువ్వు జయిస్తావు. శ్రమని నువ్వు జయిస్తావు. ధైర్యం తెచ్చుకుంటే జయిస్తావు. అలాగే నా ధైర్యం లేదు ప్రభువా అన్నా శ్రమ రాకుండా ఉండదు. ముందే చెప్పాను కదా, నన్ను వాడుకో ప్రభువా అని అనపోయినా శ్రమలు వస్తాయి. కాబట్టి దాని బదులు అలా ఉండిపోవడం బదులు ప్రభువా నన్ను వాడుకోనైనా అని అంటే రెండు కలిసి వస్తాయి కదా మనకి. నన్ను వాడుకో, భరిస్తాను శ్రమ. శ్రమ భరించాలి. ప్రభువా చెప్తున్నారు భరించు శ్రమ. గుడ్డోడు ఏం చేశాడు? శ్రమ భరించాడు. చాలా సంవత్సరాలు గుడ్డోడుగా బతకడానికి మాట్లాడి చాలా సంవత్సరాలు శ్రమ భరించాడు. చచ్చిపోలేదు, ఆత్మహత్య చేసుకుందాం అనుకోలేదు. దేవుడు వాడిని పుట్టించాడంటే చూడండి. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఎక్కువగా వినేది ఏంటంటే దేవుడు ఎవరు పుట్టిస్తాడు? గొప్ప గొప్ప వాళ్ళు పుట్టిస్తాడు, పెద్ద పెద్ద దైవజనులను పుట్టిస్తాడు, స్వస్థపరిచే వారిని పుట్టిస్తాడు. విన్నాం కదా ఇంతకుముందు. గొప్ప గొప్ప వాళ్ళు దేవుడు భూమి మీద పుట్టించాడు. ఈ పాస్టర్ గారిని దేవుడు పుట్టించాడు, ఈ పాస్టర్ గారిని దేవుడు పుట్టించాడు వాడుకోవడానికి. అలాగే కాదు, దేవుడి యొక్క క్రియలు మంచి మంచోళ్ళ ద్వారానే స్వస్థపరిచేయడం వల్ల, వాక్యాలు చెప్పేయడం వల్ల, ప్రసంగాలు చేసేయడం వల్ల ఆ విధంగానే దేవుని క్రియలు ప్రజలకు అర్థమవుతాయని అనుకుంటున్నాం మనము. అంతేకాదు బలహీనులను కూడా దేవుడే పుట్టిస్తున్నాడు. తెలివి తక్కువ వాళ్ళు కూడా దేవుడే పుట్టిస్తున్నాడు. చేత కాని వారిని కూడా దేవుడే పుట్టిస్తున్నాడు. వెర్రి వారిని కూడా దేవుడే పుట్టిస్తాడు. ఎందుకు? వెర్రి వారిని వాడుకొని దేవుని క్రియలు ప్రజలకు మహిమ, దేవుని గొప్పతనం ప్రజలకు తెలియడానికి వాడుకుంటాడు. పిరుకోళ్ళని కూడా దేవుడే పుట్టిస్తాడు. అర్థం చేసుకో. ఈ గుడ్డోని దేవుడు పుట్టించాడు కదా, అన్నాడు కదా. ఎందుకు ప్రభు ఇలా పుట్టాడంటే దేవుని క్రియలు వీడి వల్ల లోకానికి తెలియడానికి ఇన్ని గుడ్డోడుగా పుట్టించడం జరిగింది. ఇప్పుడు ఆడు ఎలా దేవుడి యొక్క క్రియలు ప్రజలకు అర్థమవుతాయంటే తల్లి గర్భంలోంచి పుట్టినోడిని యేసు ప్రభు వారు స్వస్థపరిచాడు. ఏ వైద్యము చేయలేని పని అది. ఏ వైద్యం చేయలేని పని. అంటే సృష్టికర్త యేసు ప్రభువులో అంత మహిమ ఉంది, మహాత్మ్యం ఉంది అని ఈ రోజుల్లో ఉన్న ప్రజలకు కూడా తెలియడానికి ఆ గుడ్డివాడిని దేవుడు వాడుకున్నాడు కదా. మనల్ని వాడుకోడా? నువ్వు ఇష్టపడితే ముందే చెప్పాడు, లోకంలో శ్రమ ఉంది, అయినా నువ్వు భరించు, ధైర్యం తెచ్చుకో, జయించగలుగుతావు. శ్రమతోనే ఉంటుంది ఏదైనా ఫలితం. మంచి ఫలితం శ్రమతోనే ఉంటుంది. శ్రమ లేకుండా మంచి ఫలితం ఎక్కడ ఉండదండి. శ్రమ లేకుండా మంచి ఫలితం ఇదేంలోనే లేదు. కావాలంటే మీరు వెతకండి, చదవండి. శ్రమలోనే ఉంటుంది మంచి ఫలితం, గొప్ప. శ్రమ లేకుండా సాధారణంగా నార్మల్గా బ్రతికేస్తూ మేము గొప్ప వాళ్ళం అయిపోవాలనుకుంటున్నారు చాలామంది. ఏమండి అర్థమవుతుందా? శ్రమ లేకుండా బ్రతుకుతూ మేము గొప్ప వాళ్ళం అయిపోవాలనుకుంటున్నారు. అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు. దేనిలో కూడా, సేవలో అవని, చదువులో అవని, వ్యాపారంలో అవని, భార్యాభర్తల్లో అవని. ఇంక నేను చెప్పాలంటే మీకు కూడా ఆలోచన అవుతుంది కాబట్టి మీరు కూడా ఆలోచించండి. శ్రమ లేకుండా మంచి ఫలితం అనేది ఎక్కడ రాదు. గొప్ప లేకపోతే మంచి పేరు అనేది ఎక్కడ రాదు. మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తల కోసం గొప్పగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి. ఎవరైనా ఇద్దరు భార్యాభర్తల కోసం ఏమి మాట్లాడుకుంటారు? ఇద్దరు భార్యాభర్తల కోసం. అందరూ ఉన్నారు కదా భార్యాభర్తలు కదా, అందరూ భార్యాభర్తలే కదా. ఇంకేంటి గొప్ప? ఇంకేంటి గొప్ప అంటే ఆ భార్యాభర్తలు ఒకప్పుడు భయంకరమైన గొడవలు, తగువులు, కొట్టుకోడు, నరుకోడు, కోర్టుకెళ్ళడం, జైలుకి వెళ్ళడం, రకరకాలుగా చేసి 10 సంవత్సరాల తర్వాత శల్కాగూరికిలా కలిసిపోయి తిరుగుతున్నారు అనుకోండి ఊర్లో. ఎలా ఉంటుంది అప్పుడు? అలాగా ఉండాలరా.
గొడవ పడితే పడ్డారు కానీ, కొట్టుకున్నారు కానీ, జైలుకి వెళ్తే వెళ్ళారు కానీ, ట్యూషన్లకి వెళ్తే వెళ్ళారు కానీ, అలా ఉండాలరా. అర్థమవుతుందా మీకు? అలా కొట్టుకోవడం మొదలెట్టకండి. అంటే ఇప్పుడు నువ్వేదో నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు నువ్వు అలాగే ఎవరి ద్వారా నింద లేకుండా, బాధ లేకుండా అలాగా ఏ పూట రాపూట తెచ్చుకొని తింటున్నావు అనుకో, నీకోసం ఎవరు మాట్లాడుకుంటాడు? నీలో ఏం గొప్ప ఉంది? నువ్వు ఎండకి వెళ్ళకూడదు అనుకుంటావు, వానకి వెళ్ళకూడదు అనుకుంటావు. నేను నా పిల్లల తినేసి మింగేసి దిగ మింగేసి గుడుకు మేము మింగేసి ఇంట్లో పడుకుంటా చాలే అనుకుంటే నీకోసం ఎవరు మాట్లాడుకుంటాడు? దేనికైనా కష్టాన్ని భరించావా, నిందలు భరిస్తావా, దేనికైనా ముందు వస్తావా? ముందుకు వచ్చినప్పుడు అనేకులు నిందలేస్తారు, ముందుకు వచ్చినప్పుడు అనేకులు నీ మీద లేనిపోయిన మాటలు మాట్లాడతారు. భరించు. లోకంలో శ్రమే, సుఖం లేదు. లోకంలో సుఖం లేదు, శ్రమే. కానీ నువ్వు ధైర్యం తెచ్చుకొని శ్రమను భరించు. నీవు ధైర్యం తెచ్చుకుంటే గనక ప్రభువారు చెప్తున్నారు, నేను లోకాన్ని జయించాను నీలాంటి మనిషినే. అర్థం చేసుకోండి. ప్రభువారు అంటున్నారు, నీలాంటి రక్త మాంసాలతో పుట్టిన మనిషినే, ఈ లోకంలో పుట్టిన నేను ఈ లోకాన్ని జయించాను, మీరు కూడా జయించగలుగుతారు. అదే పెద్ద కష్టమైన పని ఏం కాదు. నేను చేసి చూపించాను కదా, చేయడం మీకు సులువే. చూసి నేర్చుకోవడం లేదా? కొత్తగా మీరేం కనిపెట్టక్కర్లేదు. నేను కనిపెట్టాను, నేను చేశాను, దాన్ని చూసి మీరు నేర్చుకోండి అని ఎంత సులువైన సూత్రం చెప్తున్నాడు చూడండి యేసు ప్రభువారు. పిల్లరా, శ్రమ భరించాలి. గుడ్డివాడు ఆ శ్రమ భరించాడు కాబట్టి ఇన్ని బాధలు, చాలా సంవత్సరాలు ఆయన జీవితం మానసికంగా శారీరకంగా ఎంతో కృంగిపోయాడు. దేవుడు ఆ గుడ్డివాడిని కరుణించి ఆ గుడ్డివాడిని ఎప్పుడైతే స్వస్థపరిచాడో ఆ గుడ్డివాడు ఆ పట్టణం అంతా పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఆ గుడ్డివాడు ఈ రోజుల వరకు కూడా ఆ గుడ్డివాడి కోసం మాట్లాడుకోవడం. ఆ గుడ్డివాడు ఏం ప్రసంగాలు చేయలేదు, ఆ గుడ్డివాడు ఎవరిని స్వస్థపరచలేదు, ఆ గుడ్డివాడు ఏమీ వింతల విడ్డూరాలు ఏం చేయలేదు. కానీ దేవుడు వాడుకున్నప్పుడు లోబడ్డాడు. అమ్మా, దేవుడు ఎలా వాడుకున్నాడు? పాటలు పాడడం వల్ల కాదు. చాలామంది ఏమనుకుంటారు, దేవుడి చేతిలో నేను వాడబడాలండి. వాడబడాలంటే మైక్ ఇవ్వాలి మీకు, మైక్ ఎత్తే వాడబడతారు. అదే కదా మీ వాడబడ్డం. గుడ్డోడు ఎలా వాడబడ్డాడు? అదే బాబు అలాంటి చెప్పకండి బాబు, అలాంటి మాట్లాడు బాబు, గుడ్డోడు అంటాడు బాబు, అలాంటి మాట్లాడే ఏం మాట్లాడు బాబు, అలాంటి మాట్లాడు. నేను వాడబడాలి దేవుడి చేతిలో అంటే మైక్ ఇచ్చేయాలి నీకు. మైక్ ఇచ్చేస్తే నువ్వు పాటలు పాడేస్తావు, పాటలు పాడేస్తే నువ్వేదో వాడబడినట్టు. చెప్పాలంటే గుడ్డోలే పాడుతున్నారు నీకంటే చక్కగా. చదువు లేదో పాడుతున్నారు నీకంటే చక్కగా. మూల కూర్చొని ముసలం పాడుతుంది నీకంటే చక్కగా. ఇంక నువ్వేటుంది, నీకేటుంది గొప్ప, నీకేటుంది గొప్ప. కానీ మనకు తెలియక మనం ఏమనుకుంటున్నామంటే నేను వాడబడాలండి, నాకు మైకిస్తే నేను వాడబడతాను. ఏడు వాడబడి ఇర్రోడా ఇరుదానా? ఏడు వాడబడితే వాడబడిపోయినట్టు నువ్వు. ఈ గుడ్డోడు చూడు, దేవుడి చేతిలో వాడబడ్డాడు. బేబే అలాంటివి మనకి నా పోవండి, మనకి సెట్ అవ్వండి. అలాంటివి మనకే సెట్ అవుతాయి. మనకు మైకెత్తే వాడబడతాం, మేము స్టేజ్ మీద నిలబడితే వాడబడతాం. మరి గుడ్డోడు ఏ స్టేజ్ ఎక్కిచ్చారు ఆ రోజు? భక్తి లేని మాటలు మాట్లాడుకొని, తెలుగు తక్కువ మాటలు మాట్లాడుకొని నిరాశపడిపోయాం. మళ్ళీ మమ్మల్ని ప్రోత్సహించలేదు పాస్టర్ గారు. పాస్టర్ గారు ప్రోత్సహించాలంటే మీకు మైకెత్తే ప్రోత్సహించినట్టే. మరి గుడ్డోడిని ఎవరు ప్రోత్సహించాడు? ఇంకా చెప్పాలని నన్నెవడు ప్రోత్సహించాడు? నన్నెవడు ప్రోత్సహించాడండి? నన్నెవడు ప్రోత్సహించాడు? దేవుడు చేతిలో నువ్వు వాడబడాలంటే శ్రమలను భరించు. ఇది చాలా మందికి ఇష్టపడట్లేదు. గుర్జువాడిలాగా దేవుడికి లోబడు. నువ్వు ఉన్న స్థితిలో నువ్వు దేవుడి చేతిలో వాడబడాలి అనే ఒక ఆలోచన పట్టుదలగా ఉండాలి. అంతేగా మైకెత్తే వాడబడినట్టు, మైక్ ఇవ్వకపోతే వాడబడలేనట్టు కాదు. అది కాదు. చూడండి వాడబడ్డం ఎలాగుంటుందో. ప్రభువారు చెప్పే 16:30 చదివాం కదా, 33. శ్రమ, ఈ లోకంలో శ్రమ, అయినా నువ్వు భరించు, నువ్వు దాన్ని ఎదురించు, నువ్వు అప్పుడు వాడబడతావని ప్రభువారు చెప్తున్నారు కదా. దాని కొంచెం మీకు అలవాడానికి అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం మీకు తెలుసు. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం. వాడబడ్డం అంటే దేవుడి క్రియలు మన యందు బయలుపడాలంటే ఎలాగుంటాయి అనేది మీకు అర్థమవడానికి కొన్ని మాటలు, వాక్యాలు చూపించేస్తుంటాను.
5వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 41 చదవండి. ఏ నామం? ఓకే, ఆయన నామం కొరకు చాలు చాలు చాలు. ఇది చాలాసార్లు చెప్పాను మీకు. పేతురు కోసం పేతురు అంటున్నాడు, దేవుడి చేతిలో వాటపాటం అంటే ఎలా ఉందో చూడండి. ఇప్పుడు తమ్ముళ్ళు అందరూ చదివారా? బైబిల్ తీసుకున్నారా అందరూ? అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 41 వచనం. పేతురుని కొట్టారు, అందరి ముందు కొట్టారు, ప్రజల ముందు కొట్టారు, సభలో కొట్టారు. అప్పుడు పేతురు అంటున్న మాట అది. ఏమన్నాడు? ఆయన నామమును భరించడానికి, అవమానం పొందడానికి నేను పాత్రుడను. ఓకేనా? దేవుడట పేతురుని వాడుకోన్నాడట. దేవుడు పేతురుని వాడుకున్నాడు. మనం ఏమనుకుంటాం? వాడుకున్నాడంటే నేను మంచి ప్రసంగం చేశాను అనుకో, ఇప్పుడు దేవుడు బాగా వాడుకున్నాడండి పాస్టర్ గారు అనుకుంటారు. మీరు బాగా పాట పాడేశారు అనుకో, బాగా వాడుకున్నాడు దేవుడు. చూడండి పేతురు ఆలోచన ఎలాగుందో. పేతురు ఆలోచన ఎలాగుంది చూడు. దేవుడు వాడుకున్నాడు పేతురుని. ఎలాగా? అవమానం పొందడానికి దేవుడు పేతురుని వాడుకున్నాడు. ప్రభుని మహిమపడదాం. దేవుడికి స్తోత్రం. తమ్ముళ్ళు అర్థమవుతుందా? మీకు ఇలాంటివి నచ్చవులే, మీకు ఇలాంటివి నచ్చవు చాలా మందికి. వాడుకున్నాడంటే ఇలాంటి ఏంటండి? కుర్చీ వేయాలి అక్కడ, సాల్వా కప్పాలి అక్కడ, మంచి జాయింట్లు బిర్యానీ పెట్టాలా, అప్పుడు వాడుకున్నట్లు. కానీ ఇలాంటి వాక్యాలు చెప్తారు. మాకు తెలియదు అనుకున్నారా ఈ వాక్యాలన్నీ? మేము చిన్నప్పుడే చదివేశాం, మా మొలతాడు కట్టకముందు చదివేశాం ఈ వాక్యాలన్నీ అని వాళ్ళు కూడా ఉంటారు. మీరు లేకపోలేదు, మంచిదే. కానీ మరి పేతురు గారు చూడండి ఏమంటున్నాడు. పేతురు గారు చూడండి ఏమంటున్నాడు. దేవుడు నన్ను వాడుకున్నాడు, అందరి ముందు దేవుడి కోసం నేను అవమానం పొందడానికి దేవుడు నన్ను వాడుకున్నాడని సంతోషంగా వెళ్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 5వ అధ్యాయం తీయండి. 3వ వచనం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పేతురు గారు శ్రమ భరించి సంతోషంగా వెళ్తున్నాడట. అలగలేదు, దేవుడి మీద అలగలేదు, అతను నిరాశపరుచుకోలేదు, గర్వంతో వెళ్తున్నాడట. ఆయనకి ఈ వాక్యం తెలిసేమో. ఏ వాక్యం తీసుకున్నారా? రోమా 5:3 చూడండి, అక్కడ ఏముంది? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేస్తాయట. కలుగజేస్తాయి. నిరీక్షణ అంటే ఎదురుచూపు అని అర్థం. నిరీక్షణ అంటే ఎదురుచూపు అని అర్థం, ఎదురు చూడడం అని అర్థం. అర్థం చేసుకోండి. నిరీక్షణ అంటే ఎదురుచూపు, ఎదురు చూడడం. ఇప్పుడు ఎదురు చూపు అనేది అందరికి అవసరమే. ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నారు. ఓ పరీక్ష వాయిదా పడిందట. ఆ పరీక్ష రాయడానికి సిద్ధపడిన వాళ్ళందరూ ఆ రాత్రి తెగ చదివేశారు. పొద్దున్న రాసేద్దాం అనుకున్నారు, వాయిదా పడింది. అచ్చా భలేగా అయిందే, రాత్రి చదివేశాను, మళ్ళీ ఎప్పుడో వెళ్తారట. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దాకా ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఇదే నా వల్ల అవుతుందా అనుకున్న వాడైతే ఆ పరీక్షలో ఫెయిలే. ఆ పరీక్షలో ఫెయిలే. లేదు ఆ పరీక్ష మళ్ళీ ఎప్పుడు పెడతారు కాబట్టి అప్పుడు దాకా రాత్రి చదివి, నిన్న చదివి, మొన్న చదివి అన్ని ఈ బుర్రలో ఎక్కడో పక్కనెట్టుకోవాలి, ఎక్కడో పక్కనెట్టుకొని మళ్ళీ ఈరోజు రాసే పరీక్షకి మళ్ళీ చదవాలి, దాన్ని పక్కనెట్టుకోవాలి. ఎక్కడాగెట్టుకుంటావు రా బాబు? పక్కన ఇదో పక్కన ఎక్కడ ఎట్టుకుంటాం? ఈ లోపు ఫోన్లో బోల్డ్ వచ్చేస్తుంటాయి, ఇంట్లో బోల్డ్ జరిగిపోతుంటాయి,
ఊర్లో బోల్డ్ జరిగిపోతుంటే ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటాము, ఇవన్నీ ఎక్కడ రాసుకుంటాం. పెట్టుకో, పాస్ అవుదాం అనుకుంటే పెట్టుకో, లేదంటే మానే. నిరీక్షణ. భార్యాభర్తలు గొడవ పడుతున్నారు అనుకో, ఏమండి, అందులో ఎవరో ఒకరు నిరీక్షణ అనే ఈ పదాన్ని గుర్తించుకొని గొడవ పడ్డ మానేస్తారు. ఎవరో ఒకరు, ఇద్దరు కాదు, ఇద్దరు ఏరా ఏరా అంటే గొడవ వస్తుంది. అందులో ఒకరు ఏరా అని ఇంకోటి ఏమనలేదు అలా ఉన్నాడు అనుకో, ఏమవుతుంది గొడవ? రా. ఈరోజు కేకేశం పట్టించుకోలేదాడు, రేపు ఆడు పట్టించుకోలేదు, ఎల్లుండు 4 రోజులు రమ్మంటున్నాడు, కాలు దూగుతుంది కయ్యానికి, అవతల మనిషి అలాగా ఓర్చుకోని ఏంటి అక్కడ అదే ఉంటుంది. నిరీక్షణ అంటే మారుతుంది, రేపు మారుతుంది, ఎల్లుండి మారుతుంది, అవతల నాడు మారుతుంది, వచ్చే నెల మారుతుంది అని ఎదురు చూడటం అన్నమాట నిరీక్షణ అంటే. అయితే నిరీక్షణ అయితే మంచిదే కానీ బాగుంది, కానీ ఈ నిరీక్షణ రావాలంటే దానికి ముందు చాలా ఉన్నాయి కదా. నిరీక్షణ రావాలంటే ఏమున్నాయి దాని ముందు? ఏంటి? ఓర్పు. ఫస్ట్ శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకొని ఉండడం రావాలి. శ్రమ రావాలి ముందు. దేనికోసం? ఓర్పు అంటే ఎలాగుంటుందో తెలియాలంటే శ్రమ రావాలి. ఎప్పుడు ఇంజక్షన్ వేయించుకోలేదనుకో, ఆడందరికీ ధైర్యం చెప్తాడు ఇంజక్షన్ వేసుకుంటే వాళ్ళందరికీ. అందరికీ ధైర్యం, ఏమన్నా పెద్ద పని ఏముందా, సేమకుంటున్నట్టు ఉంటుంది అంట, డాక్టర్ గారు చెప్తున్నారు అని అందరికీ చెప్తుంటాడు, ధైర్యం చెప్తుంటాడు, అందరికీ చెప్తుంటాడు. ఏదో ఒక రోజు ఆడికి పొడిచారు అనుకో, అప్పుడు ఆడికి తెలుస్తుంది, ఓరు బాబు ఇలాగుంటుందా. అప్పుడు నాకు అది తెలియదు కదా, అందుకే అందరూ ధైర్యం చెప్తుంటాడు. ఇప్పుడు ఓర్పు తెలియాలంటే శ్రమ రావాలి. శ్రమలంటే మనకి ఇష్టం ఉండదు. శ్రమ రావడం వల్ల ఓర్పు వస్తుంది, ఓర్పు రావడం వల్ల పరీక్ష. ఈ ఓర్పులో పరీక్షలు రాయాలి. ఆ శ్రమ, ఓర్పు, పరీక్ష పూర్తయితే అప్పుడు వస్తుంది నిరీక్షణ అప్పుడు వస్తుంది. ఎదురు చూడడం. ఈరోజు కాకపోతే రేపు, ఎల్లుండు, వచ్చే సంవత్సరం, ఆ సంవత్సరం. చాలామంది భార్యాభర్తలు అలాగే ఉన్నారు. ఎలాగా? నిరీక్షణతో ఉన్నారు. ఏమని? నా భర్త మారతాడు, నా భార్య మారుతుంది. నిరీక్షణతో ఉన్నారు చాలామంది. నిరీక్షణతో ఉన్న వాళ్ళందరికీ శ్రమ తెలుసు, ఓర్పు తెలుసు. నిరీక్షణతో లేని వాళ్ళకి శ్రమ తెలియదు, ఓర్పు తెలియదు వారికి. వీళ్ళరా ప్రభువారు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, పుట్టుగుడ్డోడు ఏం చేశాడు? ఓర్చుకున్నాడు. ఎన్ని పరీక్షలు ఎదురైనా నిలబడ్డాడు. నిరీక్షణతో ఎదురు చూశాడు. ఏదో రోజు నాకు మంచి రోజులు వస్తాయి ఎదురు చూశాడు. అనుకోకుండా మంచి రోజులు వచ్చాయి, యేసయ్య వచ్చాడు, స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. శ్రమ భరించడానికి ప్రియులరా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ప్రసంగాలు చేయడానికి మాత్రమే కాదు, శ్రమలు భరించడానికి కూడా దేవుడు వాడుకుంటాడు. అది కూడా అందరికి రాదు. చూడండి, మళ్ళీ వచ్చిన బాధ అది కూడా అందరికి రాదు. అది పేతురులాంటి ఎవరికి వస్తుంది, ఇంకా ఇక్కడ ఉన్న మనలో ఎవరో వస్తుంటాయి. అది భరించడానికి అందరికీ రాదు కూడా. అర్థం చేసుకో. 2 కొరింథీ చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం. పదహారు నుంచి చదవండి. ఏంటంటే
18లో చూస్తే క్షణం మాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తుంది. చులకనగా చూస్తున్నారు శ్రమని. ఇదే మాత్రం ఇది ఎన్ని రోజులు ఉంటుంది అని చులకనగా చూడాలన్నమాట ముందు శ్రమను మనం. ఇదే మాత్రం ఇది ఎన్ని రోజులు ఉంటుంది శ్రమ అంటే భరిస్తూ చులకనగా దాన్ని చూస్తూ దాన్ని మనలోనే ఉంచుకుంటూ దాన్ని భరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందు మీద ఏమన్నాడు, నా బాహ్య పురుషుడు కృషించిపోయినా పర్వాలేదు, నా అంతరంగ పురుషుడు దినదినము బలం పొందుతున్నాడు. అంటే శారీరకమైన బలహీనత ఎంతైనా రాని నా ఆత్మ మాత్రం రోజు రోజుకి బలపడుతుంది, భక్తిలో విశ్వాసంలో నిత్యరాజ్యానికి వెళ్ళే మార్గంలో బలపడుతుంది అని తెలుసుకోగలిగితే గనక ప్రియులారా మనల్ని ఈ లోక సంబంధమైన శ్రమలో మనల్ని ఏమీ చేయలేవు. 12వ అధ్యాయం చూడండి, మనం 4వ అధ్యాయం చదివాము. 12వ అధ్యాయంలో చూడండి 9-10. ఇది కూడా మనకు తెలిసిన మాట. పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఈ మాట. ఆయనకి శ్రమ ఉంది, పౌలు భక్తుడికి శ్రమ ఉంది. ఆ శ్రమ కోసం చెప్తున్నాడు ఇక్కడ ఈ మాటలో. ఎవరు పౌలు భక్తుడు? మనలాంటోడా? పౌలు భక్తుడు మనలాంటోడా? మన మీద డబలా? అర్థమవుతుందా? పౌలు భక్తుడి యొక్క భక్తి మనలాగా ఉంటుందా లేకపోతే మన మీద డబల్ ఉంటుందా? కాదు, పోల్చుకుందాం. మనం పోల్చుకుందాం. పోల్చుకోవడానికి ఎక్కడైనా ఉంటాం మనం. లోకంలో మాట ఉంటుంది కదా, నక్కకి నాగలోకానికి అన్నంత తేడా. పౌలు భక్తుడికి మనకి పోల్చుకోవడానికి ఎక్కడ మనం అంతు పట్టం, అంతు చెక్కం. అలాంటి భక్తుడికి శ్రమ ఉంది. అందుకు ఆయన ప్రార్థన చేసి ప్రభువుని అడిగితే, నీ శ్రమ అలాగే ఉంటుంది కానీ నేను నీకు తోడుగా ఉంటాను, సరిపోతుందా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ శ్రమ అలాగే ఉంటుంది కానీ నేను తీయను కానీ నేను నీకు తోడుగా ఉంటాను. ఏది కావాలి? సరిపోదా ఆలోచించుకో అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? శ్రమ భరిస్తూనే దేవుడితో ఉన్నాడు. తెలియక చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసయ్యని నమ్ముకుంటే ఏ కష్టాలు ఉండవో అనుకుంటున్నారు. అయితే కష్టాలనేవి మనల్ని పాడు చేయడానికి కాదు, మనల్ని నష్టపరచడానికి కాదు. కష్టాలనేవి ఎందుకు? దేవుడు మనకు తోడుగా ఉండడం కోసమే. ఏంటి కష్టాలు ఉంటే దేవుడు ఉంటాడా అంటే, కష్టాలు ఉంటే దేవుడు ఉంటాడని కాదు. కష్టాలుంటే మనుషుడు దేవుడు వెతుకుతాడు. కష్టాలుంటే మనుషుడు దేవుడు వెతుకుతాడు. దేవుడు వెంట తిరుగుతుంటాడు. గొర్రెలు మేపుకున్నాం అనుకో, గొర్రెల్ని మేకల్ని, మందలు కాదు, ఒకటో రెండో మేపుకున్నాం అనుకో, కుక్కలు మేపుకున్నాం అనుకో, పెంచుకున్నాం అనుకో, ఏం చేస్తాయి? అవి ఏం చేస్తాయి? ఒకటో రెండు, ఎక్కువ కాదు. అవి ఎలా మన గొద్దనకాలు తిరుగుతుంటాయి. ఒకటో రెండు గొర్రెలు మేపుకున్నా, ఒకటో రెండు కుక్కలు పెంచుకున్నా, లేకపోతే పిల్లులు పెంచుకున్నా, లేకపోతే కోళ్ళు పెంచుకున్నా మన గొద్దనకాల తిరుగుతూ ఉంటుంటాయి. వద్దన్నా వస్తుంటాయి మన వెనకాల. ఏమండి? ఎందుకంటే పొద్దున్న వేయకపోతే వేయపోయాడు, మధ్యాహ్నం వేస్తాడు 4 గింజలు, మధ్యాహ్నం వేయకపోతే వేయపోయాడు 3 గంటలకన్నా వేస్తాడు వీడు. అందుకు తిరుగుతాయి, అంతేగాని మన మీద ప్రేమతో కాదు. మరి ఇప్పుడు మనం దేవుడు వెనకాల తిరుగుతున్నాం, దేవుడి మీద ప్రేమతో ఏడు మనం తిరుగుతున్నాం. ఏదో దేవుడు కనుకరిస్తాడేమో, కరుణిస్తాడేమో, ఇప్పుడు కాకపోతే వచ్చే నెల కదా అని అంతే. ఇప్పుడు అర్థం చేసుకోండి, కష్టాలు ఉండడం అనేది దేవుడి వెనకాల మనం తిరగడానికే. ఇప్పుడు గుడ్డివాడిగా పుట్టడం వల్ల వాడిని దేవుడి లోకంలో గొప్పగా వాడుకున్నాడు. నిజంగా చెప్పాలంటే అతను వాడుకున్నంత ప్రసంగికులు కూడా వాడుకున్నాడో లేదో,
ఎన్ని ప్రసంగాలు చేస్తే గుడ్డోడి కోసం మాట్లాడుకుంటాం మనం. గుడ్డోడు ఏ ప్రసంగాలు చేయలేదు, ఏ పాట పాడలేదు, ఏ ప్రార్థన చేయలేదు, ఏమీ చేయలేదు. కానీ కష్టాలతో ఒక మనిషిని దేవుడు వాడుకున్నాడు. వాడు బయటకు వచ్చి స్వస్థత పొంది విడుదల పొంది దేవుడికి సాక్షిగా యెరూషలేములో పెద్ద పెద్ద వారందరూ అతడితో మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే గుడ్డోడితో ఎవరు మాట్లాడతాడండి? ఆడితో ఏం పని ఉంటుంది? ప్రధాన యాజకులు పరిసయ్యులు అసలు గుడ్డోడు పట్టించుకునేవారే కాదు ఒకప్పుడు. ఒకవేళ ఆడు ఏదన్నా సందర్భంలో దేవుడి దగ్గరకు వద్దామన్నా అని బయట దోసేసేవారేమో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అదే గుడ్డివాడు యేసయ్య దయ వల్ల స్వస్థత పొందేసరికి అందరూ పక్కన కూర్చుంటున్నారు, వెళ్ళి అందరూ పక్కన నిలబడుతున్నారు. వెళ్ళి పిల్లరా ఎలా ఉంది ఇప్పుడు ఇది? మరి ఇప్పుడు శ్రమలు మనకి ఓర్పు నేర్పిస్తాయి. ఓర్పు పరీక్ష నేర్పిస్తుంది, పరీక్ష నిరీక్షణ నేర్పిస్తుంది. ఇది అందరూ కలిగి ఉంటే నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు, నీ కుటుంబం కూడా దేవుడు వాడుకుంటాడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరమైన మా పిల్లలు మారుతారు, వచ్చే సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నా భార్య మారుతుంది, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నా భర్త మారుతాడు అని నీవు ఆ శ్రమలోనే దేవుడితో ఉంటే మారుతారు. అంతేగాని అది మారదావు నేను ఎందుకు రావాలి చర్చికి, అది మారడం నేను ఎందుకు రావాలి చర్చికి. నీకు కష్టం ఉంటేనే దేవుడు రాలేదు కదా తమ్ముడు. ఎలాగుంది? కష్టం ఉంటేనే దేవుడి దగ్గర రాలేదు కదా. సుఖం ఉంటే అప్పుడప్పుడైనా వస్తావా? ఆలోచించుకో. ఎప్పుడు పాస్టర్ గారి మీద నిందలేసాడు, ఏసఐ మీద నిందలేసాడు, ఆ ప్రసంగం అంతే చెప్తాడు, ఎందుకు బాబు అడుగు చాలు పెద్దలు లేడు మానేసి అని ఊరుగా వెనకాల కూర్చొని అలా ములుక్కోడు. ఇంకెప్పుడు అదే పాఠమా మీకు? ఇన్ని సంవత్సరాలు చేసే దగ్గరికి వచ్చి ఎప్పుడైనా శుభ్రంగా వింటున్నారా దేవుడి మాటలు? గుడ్డోడి సంగతి మర్చిపోకు. ఇది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా మర్చిపోకు గుడ్డోడి సంగతి. గుడ్డోడిని ఎంత గొప్పగా వాడుకున్నాడు చూడు. ఇప్పుడు చూడు పౌలు గారు ఇంకో దగ్గర ఇంకో మాట అంటున్నాడు. కొలస్సీ పత్రిక తీసుకో. కొలస్సీ పత్రిక దాని తర్వాతే 1వ అధ్యాయం 24 చూడండి. పడిన పాటలు ఈ మాట ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పినట్టు నాకు గుర్తుంది. పౌలు గారు యొక్క ఆలోచన ఎప్పుడు ఆయన ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని సంఘాలు కట్టినా పౌలు గారిలో ఉండిపోయిన ఆలోచన ఇది. ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద మనుషుల కోసం శ్రమలు పొందారు. ఆయన భక్తుడిని నేను కూడా శ్రమ పొందాలి. ఆయనలో ఉన్న చాలా ముఖ్యమైన ఆలోచన ఇప్పుడు ఆయనలో ఉండేది ఇది. సృష్టికర్త అయి యేసు పరిశుద్ధుడైన దేవుడు ఈ మనుషుల కోసం ఇన్ని శ్రమలు పొందారు. ఆయన భక్తుడైన నేను కూడా శ్రమ పొందాలి. ఇది నచ్చదు మీకు ఎవరికి? పౌలు గారికి నచ్చింది. ఆ మాట కొంచెం వివరంగా చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషిస్తున్నాను. సంఘంతో చెప్తున్నాడు, కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు పౌలు భక్తుడు. కొలస్సీ సంఘంతో చెప్తున్నాడు పౌలు శ్రమలు అనుభవిస్తున్నాడట. దేనికోసం? చూసుకోండి, అక్కడ ఉంది. ఎవరు? వాళ్ళ కుటుంబం కోసమా, వాళ్ళ అమ్మాయి కోసమా, అబ్బాయి కోసమా, అతని కోసమా? ఎవరి కోసం? సంఘం కోసం శ్రమలు అనుభవిస్తున్నాడు పౌలు భక్తుడు. సంఘం కోసం శ్రమలు అనుభవిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది పాస్టర్ గారు శ్రమలు లేకుండా సంఘం కట్టేయాలనుకుంటున్నారు. వాక్యానికి వ్యతిరేకమా? వాక్యంలో ఏమి కలిసింది ఆ మాట? శ్రమలు లేకుండా సంఘం కట్టేయాలనుకుంటున్నారు. కట్టేస్తావు డబ్బులుంటే. సంఘం లేకుండా, శ్రమలు లేకుండా సంఘం డబ్బులుంటే కట్టేస్తావు. ఉంటుందా అది? డబ్బులు ఉన్నాళ్ళు ఉంటుంది, డబ్బులు అయిపోయిన తర్వాత ఉంటుంది ఏంటి? డబ్బులు ఉన్నాళ్ళు భోజనాలు ఎడతావు. భోజనాలు ఎడితే వస్తారు కదా అందరూ. ఎన్నాళ్ళు ఎడతావు భోజనాలు? ఎన్నాళ్ళు ఇస్తావు దుప్పట్లు? ఎన్నాళ్ళు పోగొడతావు? డబ్బున్నాళ్ళు సంఘం కట్టేస్తావు. కానీ వాక్యం అది కాదు. సంఘం కోసం
సేవకుడు శ్రమ పొందాలి. పౌలు ఆ శ్రమని అదొక భారంగా తీసుకోలేదట, సంతోషంగా తీసుకుంటున్నాడట. ఆ శ్రమని సంతోషంగా తీసుకుంటున్నాను అంటున్నాడు. నేను అనుభవించుతున్న శ్రమలో ఎందుకు సంతోషిస్తున్నాను, సంగమను ఆయన శరీరం కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు, పాటలు కాదు పాటలు అంటే కష్టాలు అని అర్థం. క్రీస్తు పడిన పాటల్లో కొదువైన వాటి యందు ఆయన ఆలోచన ఏంటంటే, యేసయ్య ఎక్కడైనా ఏ శ్రమ అయినా పొందకుండా గనక వదిలేస్తే అది నేను పడతాను. పౌలు గారి ఆలోచన చూడండి ఎలాగుందో, పౌలు గారి ఆలోచన. దాని బయట తగిలి ప్రభువారు పొందిన శ్రమల్లో ఏదైనా వదిలేస్తే అది నేను పడతాను అంటున్నాడు. ఎంత ఆలోచన వచ్చిందో చూడండి పౌలు గారికి. మామూలుడు కాదు ఆయన. ఆయన నీడ తగిలితే బాగుపడిపోయేవారు జనాలు, ఆయన వస్త్రం తగిలితే బాగుపడిపోయేవారు జనాలు. ఆయనకి ఎందుకంటే అసలు శ్రమలు పడవలసిన అవసరం ఏముందండి? ఆయన శ్రమలు పొందవలసిన అవసరం ఏముంది? కానీ మనకు మాత్రం సేమ కుట్టినంత సిటిక్కుమన్న శ్రమ రాకూడదు మనకి. మనకి ఎలాగుంది? సేమ సిటిక్కుమని కొడతా చూసారా, అంత శ్రమ కూడా మనకు రాకూడదు అని మనకుంది. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నామా, వాక్యానికి అనుగుణంగా ఉన్నామా ఆలోచన చేసుకో. వీళ్ళారా ఆలోచన చేసుకో. గుడ్డివాడు శ్రమలు పొందాడు. ఆ గుడ్డివాడి శ్రమలు చూసి శిష్యులు అడుగుతున్నారు యేసయ్యని, అయ్యా వీడు గుడ్డివాడుగా పుట్టి చాలా శ్రమలు పడుతున్నాడు, ఎందుకయ్యా వీడికి కష్టాలు వచ్చాయి అని అడుగుతున్నారు శిష్యులు. లేదు వాడిని శ్రమల్లో దేవుడికి మహిమ రావాలని, దేవుని క్రియ అంటే దేవుడి శక్తి, దేవుడి యొక్క మహిమ ఎలాగుంటుందో ఈ గుడ్డోడు ద్వారా లోకానికి దేవుడు తెలియజేయబోతున్నాడు అని చెప్పి స్వస్థపరిచాడు గుడ్డోడిని. ప్రియులారా, మనం హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుని వచ్చాం అనుకోండి, డబ్బులు ఉన్నాయని, మనకు ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు కాబట్టి, మనం అంత ఓపికగా ప్రార్థన చేయలేం కాబట్టి, అప్పుడు దేవుడికి పేరు వస్తుందా? దేవుడికి ఏం పేరు వస్తుందా? అదే కొంత శ్రమ పడ్డామనుకో, పడి దేవుడు కరుణించి, దేవుడు కనికరించి అద్భుతమే చేశాడు అనుకో, ఎలాగుంటుంది? అప్పుడు ఎలాగుంటుంది? జీవితం అంతా అదే అందరిలో ఉంటుంది, మనలో ఉంటుంది. గుడ్డివాడు ద్వారా దేవుడి క్రియలు బయటపడుతున్నాయి, తెలుస్తున్నాయి ప్రజలకి. వీళ్ళరా, మన ద్వారా దేవుడి కోసం మన క్రియలు ప్రజలకు తెలియాలి. మాటలు పాటలు కాదు వాడబడ్డం అంటే, మన క్రియలు, మన ఓర్పు, మన శ్రమల్లో ఓర్చుకోవడం, క్రీస్తు కోసం ఆ కష్టాలని సంతోషంగా భరించడం, అప్పుడు మనం కూడా దేవుని యొక్క క్రియలను ప్రజలకు తెలియజేస్తాం. లేకపోతే ఎలా తెలుస్తుంది? పాట పాడినంత మాత్రం తెలిసిపోయినట్టు ఏంటి? ఆయన పాటను వేరు రాయలేదు కదా, ఆ పాట వల్ల ఎవరో హృదయం కదలలేదు కదా. ఆ పాట నీకే అర్థమవుదో పాడితే, పాట వాళ్ళు మారిపోతే ఇంకేమి, ఆ పాట నీకే అర్థమవుతుంది. ఎక్కడో చూసి కాపుకుంటూ రాసేసావు, పాడేసావు. ఆ పాట విన్న వాళ్ళు ఎవరికి కూడా ఒళ్ళు జలచరించదు. ఎప్పుడో పాట పాడుతున్న రాసిన మనిషికే ఎప్పుడో పాట పాడేటప్పుడు కన్నీరు రాదు. ఏమండి? పాట అంటే ఏంటనుకున్నావు? కష్టాల్లో దేవుడితో ఉన్న అనుబంధముతో రాయబడిన పాటలు మనుషులు మారుస్తాయి. నువ్వు కన్నీరు కారుస్తావు. రాసినోడికే కన్నీరు రాకపోతే వండినోళ్ళకే నచ్చవు కొన్ని వంటలు, అందరం తినేయమంటారు. ఇది న్యాయమా? నీకే నచ్చదు, అందరికీ ఎత్తుంటే న్యాయం కాదు. పిల్లరా, శ్రమల్లో దేవుని క్రియలు మన ద్వారా లోకానికి బయలుపడబోతున్నాయి. మనము శ్రమల్ని సంతోషంగా స్వీకరిస్తే దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు.
కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం.